అందరికీ నమస్తే. నేను మంగళగిరి నుంచి వచ్చానండి. నేను ఇదే ప్రొఫెషన్‌లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా పేరు బాలు. తిరుపతి నుంచి వచ్చానండి. మొబైల్ టెక్నీషియన్ నేర్చుకుందాం నాకు ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ ఉంది. హాయ్ సార్, నా పేరు వచ్చేసి రాజ్ కుమార్. నేను జహీరాబాద్ నుంచి వచ్చాను. అన్న నా పేరు నివాస్, నాది విజయవాడ అన్న. నా పేరు మహేష్. నేను నాగర్కర్ నుంచి వచ్చిన. హాయ్ అండి, నా పేరు యుగంధర్. విజయవాడ అన్నది ఆల్రెడీ షాప్ ఉంది. మేము తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం. ఫస్ట్ ఎంఐ సర్వీస్ సెంటర్లో చేసి హాయ్ అండి, నా పేరు కిరణ్. నేను ఆకివీడ్ నుండి వచ్చాను. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చిన తెలంగాణ. ఆయన నా పేరు మనదీప్. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రణస్థలం నుంచి వచ్చాను. నమస్తే సార్, నా పేరు కుమార్. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. హలో అండి, నా పేరు మోహన్. నేను పాల్వంచ నుంచి వచ్చా. హాయ్ అండి, నా పేరు వంశీ. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. హాయ్ అండి, నా పేరు గణేష్. నేను సుందరాడి నుంచి వచ్చాను. నా పేరు ఎలియాజర్. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నా పేరు సంతోష్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర్లు. మాది వచ్చేసేసి ఖమ్మం అనమాట. హాయ్ అండి, నా పేరు రామకృష్ణ. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అండ్ నా పేరు శ్రీనివాసరావు అండి. వైజాగ్ నుంచి వచ్చాను. అది షాప్ 10 ఇయర్స్ నుంచి షాప్ ఉంది. హలో అండి, నా పేరు రవితయ్య. నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నా పేరు నాగేంద్ర అండి. నేను పాడేరు నుంచి వచ్చాను, ఏసర్ జిల్లా. నా పేరు శంకర్. తిరుపతి నుంచి వచ్చాను. హాయ్ అండి, నా పేరు యోహాన్. నేను చేబ్రోల్ నుంచి వచ్చాను. సార్, నా పేరు లోకేంద్ర. నెల్లూరు నుంచి వచ్చాను. హాయ్ సార్, నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకేనా. హాయ్ అండి, ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సార్, మన స్టూడెంట్స్ అసలు వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది ఒకసారి వాళ్ళ మాటలను కనుక్కుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మంగళగిరి నుంచి వచ్చానండి. నేను ఇదే ప్రొఫెషన్‌లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. అయితే నాకు సిపియూలు కానీ ఎంఎంసీలు కానీ అవి రీబాల్ చేయడం, వాటిని ఇన్స్టాల్ చేయడం నాకు తెలియదు. నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, వాటిలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను చేసిన వర్క్ పాతది. ఇప్పుడు లేటెస్ట్ అన్ని అప్డేట్ అవ్వడం కోసం నేను మొత్తం సెర్చ్ చేశాను. హైదరాబాద్లో సెర్చ్ చేసా, ఢిల్లీ సెర్చ్ చేసా, ముంబై సెర్చ్ చేసా. కానీ నాకు అంతా అన్నిటికంటే కన్వీనియంట్గా నాకు ఇక్కడ విజయవాడలోనే అనిపించింది. ఇక్కడికి వచ్చి మొత్తం నేను చూసిన తర్వాత నేను ఎంఎంసీలు చేస్తున్నాను, అలాగే సిపియూలు చేస్తున్నాను. నాకు చాలా కన్వీనియంట్గా ఉంది. మూర్తి గారు కానీ, బుజ్జి గారు కానీ చాలా సపోర్ట్గా ఉన్నారు. అట్లాగే జహీర్ గారు, గణేష్ గారు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను ఎటువంటి ప్రాబ్లమ్ సరే ఈజీగా చేయగలను. అండ్ నా పేరు శ్రీనివాసరావు అండి. వైజాగ్ నుంచి వచ్చాను. అది షాప్ 10 ఇయర్స్ నుంచి షాప్ ఉంది. కానీ వర్క్ అనేది ఫుల్ ఫెజ్డ్గా రాదు. డిస్ప్లేలు చేయడం ఏమైనా పార్ట్ పోతే వేయడం అనొచ్చు. కానీ పార్ట్ అనేది పోయిన తర్వాత వేసినా కూడా రీప్లేస్ చేసినా రాకపోతే అది ఎలా వర్క్ అవుతుందో, లైన్స్ ఏంటి, ఐసీ లైన్స్ ద్వారా మన బోర్డు కనెక్షన్కి ఎలా ఉంటాయి, డ్యామేజ్ అయిన పార్ట్ వేయడమే కాదు, కొత్త పార్ట్ వేయకుండా కూడా లైన్స్ ద్వారా ఉన్న డ్యామేజెస్ని ఎలా కనుక్కోవాలి అనేది బాగా చెప్పారు. ప్రాక్టీస్ కూడా బాగానే చేస్తున్నారు. ముందైతే అమౌంట్ అని చాలా ఎక్కువ అనిపించింది. సార్కి ఫోన్ చేస్తే 50 అని చెప్పారు. 50,000 ఎక్కువ అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక బాగానే హెల్ప్ అయింది. సపోర్టింగ్ కూడా బాగానే ఉంది. ఐసీ లైన్స్ అని, దాని యొక్క జియర్ వాల్యూస్ ఇలా బాగా స్కెమిటిక్ అది బాగానే నేర్పించారు. బోర్డ్ లైన్స్ అనే కాదు, దాని లేఅవుట్ స్కెమిటిక్ అని ఒకటి ఉందని, దాంట్లో ఎలా చూసుకోవాలి, చెక్ చేయాలి, సొల్యూషన్ అంతా కూడా స్కెమిటిక్ ద్వారా మనకి ఎంత ఈజీగా ఉంటుంది అనేది మాకు బాగా నేర్పించారు. సో అది బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ వచ్చాక కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు సార్ కూడా. డెడ్ బోర్డ్ అయినా ఆన్ బోర్డ్ అయినా ఏదైనా సరే మాకు ధైర్యంగా ఇచ్చి బాగానే చేయించారు. ఆన్ బోర్డ్లో ఇచ్చారు. ఆన్ బోర్డ్లోని ఈఎంఐసి అని, సిపి అని ప్రతిదీ మా చేతే రిపేర్ చేయించి సపోర్ట్గా బాగానే ఉన్నారు. మార్నింగ్ 8 కల్లా వస్తున్నామండి. క్లాస్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10, 11 అవుతుంది. మన వరకు రాదు అంటే మాత్రం వచ్చే వరకు కూడా బాగానే చెప్తున్నారు. ప్రాక్టీస్ టైం కూడా మన ఇష్టం, అది బాగానే ఇస్తున్నారు. రాలేదంటే మాత్రం పాయింట్ మాకు క్యాచ్ అయ్యే వరకు కూడా సారు సపోర్ట్గా బాగానే ఉంటున్నారు. జహీరన్ కానీ, ఉజ్జయన్ కానీ, మూర్తన్ కానీ ఎవరైనా సరే బాగానే సపోర్ట్గా బాగానే ఉన్నారు. క్వశ్చన్ రాలేదు, అర్థం కాలేదంటే మాత్రం బాగానే వివరిస్తున్నారు. ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. బోర్డ్ లైన్ అనేది మాకు పూర్తిగా అలవాటైందండి. అంటే షాప్లో ఉంటే అన్నీ చూస్తా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక మాకు తెలియదు ఇంకా ఎంత ఉందా, ఎంత బాగా నేర్చుకోవచ్చు అనేది వచ్చాక తెలిసిందండి. హలో అండి, నా పేరు మోహన్ రావు. నేను పాల్వంచ నుంచి వచ్చా. యాక్చువల్లీ నేను ఒక సివిల్ ఇంజనీర్ని. నా ప్రొఫెషన్ ఎప్పుడైతే చేంజ్ చేసుకోవాలనుకున్నానో, సో నేను ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ వైపు వద్దాం అనుకున్నా. అది కూడా చిప్ లెవెల్ ట్రైనింగ్ నేర్చుకుందాం అన్న టైంలో నేను ఆల్ ఓవర్ ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ అన్ని చాలా ఇన్స్టిట్యూట్ల వరకు సెర్చ్ చేశాను. దాంట్లో కూడా నాకు చాలా ఇన్స్టిట్యూట్ల వాళ్ళకు ఓన్లీ బేసిక్ మాత్రమే 1 మంత్ చెప్తున్నారు. బట్ బేసిక్ ప్లస్ అడ్వాన్స్డ్ మాత్రం మన తెలంగాణ, ఆంధ్రాలో ఓన్లీ కొన్ని ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఉన్నాయి.
ఆ ఇన్స్టిట్యూట్లలో కూడా నేను ఒక 3-4 ఇన్స్టిట్యూట్ చూసిన తర్వాత ఎంబీటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎంబీటీలో జాయిన్ అవ్వడం అనేది కూడా ఒక డౌట్గానే జాయిన్ అయ్యా. బట్ వన్స్ జాయిన్ అయిన తర్వాత వీళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే ఈవెన్ బేసిక్ నుంచి ఈవెన్ 10th పాస్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు వీళ్ళు. సో ఇది 1కి 10 సార్లు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా ఇది మన మూర్తి సార్ కానీ బుజ్జి సార్ కానీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈచ్ కాంపోనెంట్, ప్రతి ఒక్క కాంపోనెంట్ ఏంటి, దాని స్పెసిఫికేషన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఒక మొబైల్లో ఏంటి అనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనం ఎటువంటి స్టేజ్కి వెళ్ళాలన్నా మొబైల్ రిపేరింగ్లో సో మనకి ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా వీళ్ళు అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. హాయ్ అండి, నా పేరు యోహాన్. నేను చేబ్రోల్ నుంచి వచ్చాను. నేను 4 సంవత్సరాల నుంచి మొబైల్ షాప్లో వర్క్ చేస్తున్నా. కానీ నాకు ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ఐసీ రీబాల్ చేయాలి, అదే సాఫ్ట్వేర్ కంప్లైంటా హార్డ్వేర్ కంప్లైంటా ఏం తెలిసేది కాదు. నాకు ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లైన్ టు లైన్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేది, ఎలా చేయాలనేది. నిన్న ఆన్ బోర్డ్స్ ఈఎంఎంసీ కూడా ఇచ్చారు. ఈఎంఎంసీ CPU 2 చేసాము. ఇప్పుడు iPhone 6s చేస్తున్నాము. అది డబుల్ డెక్కర్ ఐసీ, అది ప్రాసెస్లో ఉంది. థ్యాంక్ యూ ఎంబీటీ.